ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొన్నూరు నియోజకవర్గం మామళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళా రైతు కూలీలు ఎస్సీ వారు న్యాయమో రామచంద్ర అంటూ ఢిల్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగినటువంటి మొక్కజొన్న ఉద్యమంలో అంటే రైతులు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు. మీరు ప్రకటించినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 2400 ఇమ్మని అడిగినప్పుడు స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర దళారి అతను సంగం డైరీలో ఉన్నటువంటి ఫీడ్ ప్లాంట్ కోసమే కాకుండా ఈ రాష్ట్రంలో కొని మినిమం సపోర్టింగ్ ప్రైస్కి 2400కి తెలంగాణ రాష్ట్రంలో అమ్ముతున్నాడు అనేది సత్యం. ఈ ఆరోపణలు వారి మీద వచ్చాయని మామళ్ళపల్లి గ్రామంలో వారు చేసినటువంటి హంగామా మీకు తెలుసు. 5వ తారీఖున మామళ్ళపల్లి గ్రామంలో గోడౌన్ పగలగొడితే 9వ తారీఖున స్థానిక రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, 10వ తారీఖున గోడౌను ల్యాండ్ ఆర్డర్తో ప్రాబ్లం ఉందని పగలగొట్టిన గోడౌన్ రిపేర్ చేసి సీల్ చేస్తే 14వ తారీఖున అగ్రికల్చర్ ఆఫీసర్ ఇది రైతులదేనని వారికి ఒక నోటీస్ ఇవ్వడం, మళ్ళా ఉద్యమం జరిగితే 25వ తారీఖున ఇది రైతులదేనని కలెక్టర్ ఇంటర్ఫీర్ అయ్యి గోడౌన్ ఓపెన్ చేసి రైతులకు అప్పచెప్పారు. ఈ మధ్యలో 14 మంది రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంతేకాకుండా 25వ తారీఖున గోడౌన్ తెరిచిన తర్వాత అన్నీ బాగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పి గోడౌన్ ఓపెన్ చేసిన తర్వాత 29వ తారీఖున ఒక కేసు, 30వ తారీఖున ఒక కేసు ఈ మొక్కజొన్న రైతులకు ఎవరైతే కూలికొచ్చి వర్కర్స్గా ఉంటారో మహిళా కూలీల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎంఎస్పీకి కొనుగోలు కేంద్రాలు తెలియక స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర లాంటి వాళ్ళే బ్రోకర్లుగా తయారయ్యి 2400 చెందాల్సినటువంటి మొక్కజొన్న 1650 కొని సొంత వ్యాపార అవసరాలకు పక్క రాష్ట్రాల్లో అమ్ముకునే పరిస్థితి ఉంది. దానికి మరి గిట్టుబాటు ధర రామచంద్ర అని అక్కడ ఏడుస్తుంటే వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తే దిక్కులేని పరిస్థితుల్లో 9 మంది మహిళలు ఎవరినైతే మీరు ముద్దాయిలుగా పెట్టారో వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రామసుబ్రహ్మణ్యం గారిని ఈరోజు కలవడం జరిగింది. మాకు గ్రామంలో బతికే పరిస్థితి లేదు. పోలీసు వారు చేసినటువంటి దురాగతాలు వీడియోల రూపంలో విచక్షణారహితంగా మహిళని చూడకుండా ముట్టుకొని చోట ముట్టుకుని బయటికి తోసి మెడకి తాడు వేసి 307 కింద మరి అటెంప్టివ్ మర్డర్ స్థాయిలో కిరాతక చర్యలు చేసినటువంటి విషయం మీకు తెలుసు. స్థానిక పోలీసులు మళ్ళా తిరిగి కేసులు బనాయించే పరిస్థితి ఉందని మొరపెట్టుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ త్వరలోనే వీరి మీద చర్యలు తీసుకుంటామని పెద్దలు రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, అదేవిధంగా అరకు పార్లమెంట్ సభ్యులు తనూజ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కలత చెంది ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాలి, రాష్ట్రంలో న్యాయం ధర్మం కాలరాయబడ్డ ఈ ఉక్కు పాదాలతో మహిళలను కూడా అణిచే పరిస్థితి ఉంది. వారేమీ ఇంతకుముందు ట్రాక్ రికార్డు ఉన్నవారు కాదు, క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్నవారు కాదు. వారు సన్నకారు చిన్నకారు టెనెన్సీ రైతు కూలీలు వీరి మీదే మీరు ఉక్కు పాదాలు మోపి ఇలా దారుణ మారణ కాండ చేస్తాం పట్ల ఇక దిక్కులేని పరిస్థితుల్లో ఢిల్లీలో గళమెత్తాల్సింది పరిస్థితి ఏర్పడిందని మీ అందరికీ తెలియచేస్తూ మరి ఈ మా ప్రధానమైనటువంటి డిమాండ్ మొక్కజొన్నకు ఏదైతే 24 ఉందో ఎంఎస్పీ కేంద్రాలు తెరవమన్న డిమాండ్లో నుంచి పుట్టిన ఉపప్రశ్నలే ఈ కేసులు. మహిళలపైన 14 మంది రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని ఎన్హెచ్ఆర్సీ అదేవిధంగా పొద్దున ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఇంకా 2-3 ఇన్స్టిట్యూట్లు కూడా కలిసే పరిస్థితి ఉంది. కలిసిన తర్వాత రేపు విపులంగా మళ్ళా విలేకరుల సమావేశంలో ఎంపీలు, నేను, అదేవిధంగా గురుమూర్తి గారు ప్రత్యేకంగా దీనికి డెప్యూట్ చేసి వారు కూడా నెల్లూరు నుంచి వస్తున్నారు కనుక వారు కూడా మీతో మాట్లాడతారని, దీనిలో న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు కానీ నిద్రపోరని,
దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు 14 మంది మీద రైతుల మీద, అందరూ కాపు కులానికి చెందిన వ్యక్తుల మీద. దానికి అనుసంధానంగా మళ్ళా మరి అగ్రికల్చర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, వారికి సపోర్ట్గా వచ్చారని వారి మీద కేసు బనాయించడం జరిగింది. దీనందరికీ ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు మినిమం సపోర్టింగ్ ప్రైస్ కొనకుండా మీ స్థానిక శాసనసభ్యులను బోకర్గా ఎంకరేజ్ చేయటం వల్లే ఈ పరిస్థితులు దాపరించాయి.